బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ గా మాట్లాడారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి గెలిస్తే నా ప్లేస్ వేరే లెవెల్లో ఉండేది, నేను వేరే లెవెల్లో ఉండేవాడిని అని మల్లారెడ్డి అన్నారు. మేము మూడోసారి గెలిస్తే నేనే హోంమంత్రిని అయ్యి ఉండేవాడిని అని మల్లారెడ్డి అన్నారు. ఏడాదికి 4 సినిమాలు తీసేవాడిని అని మల్లారెడ్డి మాట్లాడారు. కొత్త శాటిలైట్ ఛానల్ కూడా పెట్టేవాడిని. ఇప్పుడున్న కాంగ్రెస్ లో హోం మంత్రి పదవి సీఎం రేవంత్ దగ్గర ఉంది అని మల్లారెడ్డి మాట్లాడారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మల్లారెడ్డి ఏమేమి మాట్లాడారు? ఎస్, లాబీలో జరిగినటువంటి చిట్ చాట్ లో భాగంగా మల్లారెడ్డి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు ముచ్చటగా మూడోసారి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అంటే బీఆర్ఎస్ఏ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినుంటే నేను ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అయ్యేవాడిని అంటూ మల్లారెడ్డి ఆసక్తికరంగా కామెంట్ చేశారు. మన మల్లారెడ్డి పొలిటికల్ కెరీర్ చూస్తే టీడీపీ నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. ఎంపీ అయ్యారు, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2018కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఇక్కడ మంత్రి అయ్యారు, కార్మిక శాఖ మంత్రి అయ్యారు. తర్వాత ఆయన డ్రీమ్ అసలు హోమ్ మినిస్టర్ కావాలనేటువంటిది ఆయన డ్రీమ్ చాలా రోజుల నుంచి ఆయన చెప్తూ వస్తూ ఉండేవారు. అదే అంశాన్ని ప్రస్తావించారు లాబీలో జరిగినటువంటి చిట్ చాట్ లో భాగంగా. నాకు హోమ్ మినిస్టర్ కావాలనే ఆశ ఉండే, కానీ మేము అధికారం కోల్పోయాము, వచ్చినుంటే మాత్రం ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అయ్యేవాడిని. ఒక టీవీ ఛానల్ పెట్టి టీవీ ఛానల్ రన్ చేద్దాం అనుకున్నాను. ఆ టీవీ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున విప్లవం తీసుకొద్దాం అనుకున్నాను, భారీగా సమాచార విప్లవాన్ని తెద్దాం అనుకున్నాను అంటూ స్టేట్మెంట్ చేస్తూనే మరొక కామెంట్ చేశారు ఆయన. సంవత్సరానికి గతంలో చెప్పినట్టుగా చిరంజీవి వచ్చినటువంటి సందర్భంలో మల్లారెడ్డి కాలేజీలో ఒక సినిమా ఫంక్షన్లో ఆయన చెప్పారు, సినిమాలు తీద్దాం అనుకుంటున్నాను, నిర్మిద్దాం అనుకుంటున్నాను, సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిదాం అనుకుంటున్నాను. అందులో భాగంగానే సంవత్సరానికి 4 సినిమాలు నిర్మిద్దాం అనుకున్నాను అనేటువంటి